Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. ఇవాల్టి వ్లాగ్ సంక్రాంతి రోజు ఏమేం చేశాను, ఎలా టైం మేనేజ్ చేసి పూజకి ఎలా అన్ని ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఫెస్టివల్కి ఏం చేసినా బొట్టు పెట్టి ఫస్ట్ పాలు కాచుతాను. పాలు కాగే లోపల ఇక్కడైతే ఓలిగలు చేద్దామని చెప్పేసి ఓలిగ పిండి తడుపుతున్నాను. ఓలిగ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి ఓలిగలు. ఆ సైడ్ అయితే ఓలిగలు అంటారు, కొంతమంది భక్షాలు అని కూడా అంటారు. ఓలిగ పిండిని ఎలా తడపాలి అంటే కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ నూనె బాగా మిక్స్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా ఒత్తుకుంటూ తడుపుకోవాలి. ఓలిగలు ఎలా వస్తాయి అనేది ఈ ఓలిగ పిండి తడిపే దాన్ని బట్టి ఉంటుంది. కుడుములకైతే ఒకలాగా, ఓలిగలకైతే ఒకలాగా తడుపుకోవాలి. ఓలిగ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకోకుండా మంచిగా ఒక రకంగా తడుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మొత్తం పిండంతా తడిపిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని పిండిని మొత్తం ఒత్తుకుంటూ ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పిండి తడిపిన వెంటనే ఎప్పుడు ఓలిగలు చేయకూడదు. కొంచెం సేపు పిండిని నాననివ్వాలి, మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చిత్రాన్నము, రైస్ అన్నీ నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇక్కడ నేను ఒకేసారి మొత్తం అంతా చేస్తున్నాను. వైట్ రైస్కి చిత్రాన్నానికి సరిపడా రైస్ అయితే తీసేసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత కొలత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేస్తే చిత్రాన్నం పొడి పొడిగా వస్తుందని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా, సో అందులో పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్ మామూలుగా టొమాటో మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది మెంతికూర వేయడం వల్ల. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని టొమాటోస్ కూడా ఒక 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇందులోనే సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని పెట్టేస్తాను. నేను ఎప్పుడు సాల్ట్ ముందుగానే వేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసిన తర్వాత నసురు ఉడుకుతుంది అంటారు కదా, అందుకని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి వాటర్ కూడా వేసేసుకొని ఆనియన్ వేయకూడదు కాబట్టి దేవుడికి పెట్టేటప్పుడు ఆనియన్ అయితే వేయట్లేదు. కొంచెం చింతపండుని యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. 2 కుక్కర్లు విజిల్స్ వచ్చేలోపు నేనైతే ఇక్కడ ఆలూ కర్రీ ఫ్రై చేద్దాం అనుకున్నాను నైవేద్యంగా. కాబట్టి మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే రెడీగా ఫ్రై కూడా చేసేసుకోవచ్చు అని చెప్పేసి రెడీగా చేసేస్తున్నాను ఆ విజిల్స్ వచ్చేలోపు. ఫెస్టివల్ టైంలో దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి వేటిలోనూ ఆనియన్ యూస్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్గా నేను ఆలూస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసేసుకున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర ఇంకా నార్మల్గా పోపు వేసేవన్నీ వేసేసుకొని ఆలు అంతా మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆలూస్ త్వరగా మగ్గాలంటే కొంచెం మూత పెట్టేసుకొని కవర్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇందులోకి ఎక్స్ట్రా థింగ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఫ్రై లాగా కాబట్టి ఇందులోకి కొంచెం కారం, ఉప్పు, పసుపు అంతే, ఇంకేం మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేనైతే ఈ కర్రీని మొత్తం సిమ్లో పెట్టే చేశానమాట. సిమ్లో పెట్టడం వల్ల ఆలు అనేది పైన కాకుండా లోపల వరకు కుక్ అవుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి అని చెప్పేసి మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 1 మినిట్ పాటు ఉడికించి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రైలు ఎప్పుడు చేసినా కారం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుంది. ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏ ఎక్స్ట్రా మసాలాస్ ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే అలసంద వడలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను, కానీ అవైతే దేవుడికి పెట్టకూడదు అని చెప్పేసి మాకు పిల్లలు అలా ఏడుస్తూ ఉంటారు కదా, పూజ అయిపోయే వరకు ఉండలేరు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్గా ఫెస్టివల్ కాబట్టి కొంచెం మంచి టిఫినే చేద్దాము అని చెప్పేసి ఇలా అలసందలు ముందుగానే నానబెట్టేశాను 5 o'clock అలా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం బాగా డ్రై చేసుకుంటున్నాను అనమాట. ఒక మంచి కాటన్ చీర తీసేసుకొని వేసేసుకొని బాగా ఆరబెట్టిన తర్వాత గ్రైండర్కి వేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది,
డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది కదా, బాగా రామేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. పోపులో కూడా ఏమి ఎల్లిపాయ ఏమీ వేయకూడదు కాబట్టి జస్ట్ పోపు గింజలు, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా విజిల్ వచ్చేసింది, పక్కన పెట్టేసుకున్నాను. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు వేస్తున్నాను. దేనికంటే చిత్రాన్నంకి, లెమన్ రైస్కి. ఫెస్టివల్ రోజు చాలా చాలా టేస్టీగా వచ్చింది చిత్రాన్నము. ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని వేరుశనగ పప్పు యాడ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్. ఇది బాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మరీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఫైనల్గా ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే నిమ్మరసం అయితే పిండుతున్నాను. 2 ఫుల్ నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం అయితే పిండి పక్కన పెట్టేస్తాను అనమాట. నేను రైస్లోకి పిండను, డైరెక్ట్గా ఇందులోకే పిండేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఫైనల్గా ఓలిగకి పూర్ణం రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఎసురు తీసుకోవాలి బ్యాళ్ళు ఉడికించడానికి. మేము ఎప్పుడు చేసినా కందిపప్పుతోనే చేస్తాము. శనగపప్పుతో చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కందిపప్పుతోనే చేస్తుంటాము. చాలా మంది వగరుగా వస్తాయి అంటారు, కానీ కొంచెం బెల్లం ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి కందిపప్పుతో ఓలిగలు. ఇక్కడైతే ఎసురు బాగా కాగిన తర్వాత నేనైతే 1 గ్లాస్ మాత్రమే చేస్తున్నాను. 1 గ్లాస్ బ్యాళ్ళని బాగా కడిగి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టే. నేను ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద పాత్ర పెట్టాను అంటే, ఇప్పుడు ఫెస్టివల్ కదా, మనం ఇంకో పని చేసుకుంటూ ఉంటాము, ఆ టైంలో ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి పెద్ద పాత్ర పెట్టామనుకోండి కొంచెం టెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, ఇందాక చూయించాను, బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయాయి. అందుకని చెప్పేసి నీళ్ళంతా వంచేయాలని చెప్పేసి నీట్గా వంచేసాను. చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా నీళ్లు లేకోకుండా చుక్క డ్రాప్ పడే వరకు మనం వెయిట్ చేసి నిదానంగా ఓపికగా నీళ్ళన్నీ వంపేయాలి. తర్వాత ఇందులోకి నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. 1:1 రేషియో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసి సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే స్టీల్ పాత్ర పెట్టాను కాబట్టి తొందరగా అడిగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 1 to 2 minutes అలా జస్ట్ బెల్లం అంతా కరిగేంత వరకు సిమ్లో పెట్టేసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు ఓలిగలు చేయడం చాలా కష్టం అని చెప్పేసి. ఏదైనా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని నా నమ్మకం. ఫస్ట్ అయితే ఫెయిల్యూర్ అవ్వచ్చు, సేమ్ నాకు కూడా ఇదే ఫీలింగే ఉండే. తర్వాత అన్నీ నేర్చుకున్నాను, అప్పుడు తెలిసింది. బాగా మెత్తగా దంచాను కదా, బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగింది. ఒకవేళ చిన్న ఉంటే గ్రైండ్ చేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇలానే గ్రైండ్ చేసుకోకూడదు, ఇది బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపు నేనైతే గ్రైండర్కి వేసాను అనమాట. అలసంద పిండి మొత్తం అంతా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకొని అందులోకి ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసుకొని పెట్టేశాను. దేవుడికి వేయం కదా అలసంద వడలు. సో ఇప్పుడైతే పూర్ణం అంతా బాగా చల్లారిపోయింది. పూర్ణం అయితే మిక్సీ జార్లో పట్టేసుకుందాము. కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులోకి వాటర్ వేయం కాబట్టి కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది. మిక్సీని ఆన్ చేస్తూ మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తూ ఆన్ చేస్తూ అలా స్టాప్ చేసుకుంటూ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూర్ణం కూడా. ఇంకైతే ఫైనల్గా ఓలిగలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఓలిగ పేపర్ కావాలి. నేను ఇక్కడ అయితే ఆడి కంపెనీ వాళ్ళది ఎకో బేక్ ర్యాపర్స్ అయితే నేను ఆర్డర్ చేసి పెట్టాను అనమాట. నార్మల్గా ఓలిగ పేపర్ అయితే మనం మళ్ళీ షేప్ కట్ చేసుకోవాలి అలా ఉంటుంది కదా. ఇదైతే ఇందులోనే కొంచెం లైట్గా మనకేం గుచ్చుకోదు, బ్లేడ్ టైప్లో ఇచ్చింటారనమాట. అది తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేదంటే దాంట్లోనే ఉంటుంది, జస్ట్ నీట్గా చింపితే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే ఓలిగ పిండిని చూసారా ఎలా చేస్తున్నానో, ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేయడం వల్ల త్వరగా అయిపోతుంది అనమాట పని. మరి ఇంకొకసారి నూనె వేసేసుకొని బాగా ఒత్తుకొని నీట్గా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కొంచెం పిండిని తీసుకొని కొంచెం ఫస్ట్ ప్రెస్ చేసేసుకోవాలన్నమాట, కొంచెం వెడల్పుగా. చపాతీ కర్ర తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, అది పైకి రాకుండా పిండి అంటుకోకుండా ఉంటుంది. చపాతీ కర్రతో ఇలా వెడల్పుగా అనుకున్న తర్వాత మనము
పూర్ణంని తీసుకొని ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా బాల్ లాగా చేసి పెట్టుకోవాలి. మనం దాని సైజ్ని బట్టి మనం ఎంత ఓలిగా చేయాలి అన్న దాని సైజ్ని బట్టి మనం బాల్స్ని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పిండితో పూర్ణాన్ని కవర్ చేసుకోవాలి. కొంచెం ఎక్సెస్ ఏమన్నా పిండి వచ్చిందంటే కొంచెం ఈ స్టేజ్లో మనం తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా తీసేసుకోవాలి. మరి పిండి ఎక్కువగా ఉంటే చపాతీల్లాగా వస్తాయి కదా, అందుకని చెప్పేసి పిండి అయితే మేము చాలా చాలా తక్కువగా పెడతాము. అప్పుడే మనకి ఓలిగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. చాలా సాఫ్ట్గా నిదానంగా ఓపికగా చేసుకోవాలి ఓలిగలు మాత్రం. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను కొంచెం వెడల్పుగా చేత్తోనే ఇలా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత చపాతీ కర్ర తీసుకుంటాం కదా, చపాతీలు రుద్దినట్లుగా రుద్దామనుకోండి పూర్ణము మొత్తం అంతా అతుక్కబోతుంది. సో పెట్టనట్టుగా అలా చేసుకుంటూ మొత్తం అంతా జస్ట్ మనము అక్కడ ఉన్న పిండిని వెడల్పు చేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటే సరిపోతుంది అనమాట. గట్టిగా ఒత్తకూడదు. జస్ట్ అలా నేను అక్కడ పట్టుకున్నాను కదా, నా చెయ్యి విధానం గమనించండి. అలా చేసుకొని రోల్ చేస్తూ ఉండాలి. అదే మనకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఓలిగా అయితే నేను ఈ సైజులో చేస్తున్నాను. ఒక పక్క అయితే పెనం కూడా పెట్టేసుకున్నాను. అది బాగా కాలిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసే విధానం చూడండి, అలా నీట్గా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏ నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదు, నార్మల్ ఐరన్ పెనంతో చేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ పెనం ఉంటుంది కదా, ఆ పెనం మీద చేస్తున్నాను అనమాట. పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని చాలా నిదానంగా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అస్సలు ఫ్లేమ్ పెంచకూడదు. మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఓలిగలు ఎక్కడా విరగకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇంతకు ముందు నేను చూపించిన విధంగా మరొకటి ఓలిగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలానే ట్రాన్స్ఫర్ చేసుకొని పెనం మీదకి నిదానంగా తీయాలి. ఇక్కడ పేపర్ తీసిన తర్వాత నీట్గా బాగా కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొనే కుక్ చేసుకోవాలి ఓలిగని ఎప్పుడు. ఇక్కడ చూస్తున్న విధంగా నిదానంగా తిప్పుకొని ఇటువైపు కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా మనం ఆయిల్ వేసే కాల్చుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఓలిగలకి, ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను మొత్తం అంతా రెడీ చేశాను. ఓలిగలు 2 మాత్రమే చేసేసి స్టవ్ బంద్ చేసుకొని ఫస్ట్ నైవేద్యం పెట్టేసి ఇంకా మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాము. సంక్రాంతి ఫెస్టివల్ నేను ఏవైతే ఇందాక ప్రిపేర్ చేశానో మీరు చూసారు కదా, అవన్నిటినీ దేవుడికి నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టేసుకొని పూజ అయితే ముగిచ్చేసామన్నమాట. నార్మల్ ఫెస్టివల్కి సంక్రాంతి ఫెస్టివల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు మనం కుకింగ్ మాత్రమే చేస్తాము, జస్ట్ బయట ముగ్గు పెట్టేసి వచ్చేస్తాము. ఇప్పుడు మన గడపలన్నిటికీ గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ రాముల వారి అక్షింతలు కూడా వచ్చాయి కదా, వాటిని కూడా ప్రతిరోజు పూజ చేస్తున్నాము. మా ఇంట్లో సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. ఫెస్టివల్స్ అప్పుడు ఎలా టైం మేనేజ్ చేశాను అని ఈ వీడియో అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఓలిగలు చేయడం చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.